పశ్చిమాసియా యుద్ధంతో తెలంగాణలో హోటల్ ఇండస్ట్రీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. భోజన ప్రియులతో కళకళలాడే హోటల్స్ వెలవెలబోతున్నాయి. తమకు ఇప్పటి వరకు సరఫరా చేసిన దాంట్లో కనీసం 50% సిలిండర్లు అయినా సరఫరా చేయాలని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీ అసోసియేషన్ తమ గోడు వినాలని కోరుతున్నారు. హోటల్స్లో పనిచేసే సిబ్బందికి ఉపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా హోటల్ పరిశ్రమ అన్నది పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డ పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, గత 2-3 రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అంతా కూడా పూర్తిగా నిలిపేశారు. హోటల్ పరిశ్రమ అంతా కూడా వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హోటల్ పరిశ్రమ అన్నది పూర్తిగా చితికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఏ విధంగా అధిగమించబోతున్నారు? ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారా? గ్యాస్ ఏజెన్సీలతో చర్చించారా? జరుగుతున్న పరిణామము 2-3 రోజుల నుంచి అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ విధంగా దినదినము చాలా కఠినమైన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. ఇంకా రేపు ఇంకేం జరగబోతుందో అని మేము మాత్రం భయాందోళనలో ఉన్నాము. మా ప్రతి హోటలేయర్ కూడా అదే భయాందోళనలో ఉన్నారు. ఇప్పుడు దానికి వేరే ఏర్పాట్ల కోసం ఏమైనా చేయబోతే ఏదో కొంతవరకు 5-10% వరకే అవకాశాలు దొరుకుతున్నాయి. మరి ఆ విధంగా ప్రభుత్వాన్ని కూడా మేము మరీ 2 రోజుల నుంచి కోరుతున్నాము. ఏజెన్సీలతో కూడా చర్చించారా? చర్చిస్తే వారికి సంబంధించి వారి నుంచి ఎటువంటి సానుకూలత మీకు వచ్చింది? వాళ్ళు చేతులు ఎత్తేసారు. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్కి మేము అగెనెస్ట్ చేయలేము. వాళ్ళు అన్నారంటే ఎంత స్టాక్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు సిలిండర్ కమర్షియల్కి సప్లై చేయకూడదు అని 5th రోజు ఒక ఆర్డర్స్ చేశారంట. తెలుసో తెలియక 2 రోజులు సప్లై చేశారు. తర్వాత వాళ్ళు ఈ విజిలెన్స్ వాళ్ళు గైడ్లైన్స్ తోటి టోటల్గా స్టాప్ చేశారు. అది ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఎవరికి హోటల్ వాళ్ళకి తెలియలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏ రోజైతే కమర్షియల్ గ్యాసెస్ ఇవ్వకూడదన్నారో ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్కి ఇవ్వాలి, హాస్పిటల్స్కి, కొన్ని హాస్టల్స్కి, కాలేజెస్కి అట్లా ఇవ్వాలన్నారు. ఈ హోటల్ విషయంలో ఎక్కడ క్లారిటీ ఇవ్వలేరు. అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హోటల్ పరిశ్రమ? దాదాపు 20,000 చిల్లర హోటల్స్ ఉంటాయి, చిన్న అన్నీ కలిపి. ప్రతి దగ్గర ఇదే ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు పరిస్థితి 2-3 రోజుల వరకే ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. లేని పరిస్థితి అయితే చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొనే వ్యవస్థ. హైదరాబాద్లో హోటల్స్కి సంబంధించి ఎసెన్షియల్ సర్వీస్గా గుర్తించి పర్యాటకులకు ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో ఎసెన్షియల్గా గుర్తించి కనీసం 50% కోటానన్న గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని చెప్పి హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు అయితే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.